హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి లవ్ డైలాగ్ న్యాచురల్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. 3D స్టైల్లో వీడియో అనేది ఉంటుంది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. వీడియో అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి. లైఫ్లో ఫస్ట్ టైం ఒక దేవతను చూశాను. ఫ్రెండ్స్, నాకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. ఫుల్ సాంగ్ అనేది మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టా ఐడి ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. సో లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, స్టార్టింగ్లో మీరు ఒక లవ్ డైలాగ్ న్యాచురల్ స్టేటస్ వీడియో అనేది చూసారు కదా, అలాంటి వీడియో మీ ఫోటోస్ పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్ మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెట్టాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఈ వీడియోకి కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ ప్రీసెట్ లింక్ ఏ ఫోల్డర్లో అయితే పెట్టుకున్నారో ఆ ప్రీసెట్ లింక్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపోర్ట్ అవుతుంది. సో ఇంపోర్ట్ అయ్యి ప్రీసెట్ లింక్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కిందికి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ మార్క్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అంతవరకు అంటే కరెక్ట్గా 3.400 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఉండొద్దనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ అక్కడికెళ్ళి వీడియో అనేది చూడండి. హెచ్‌డీ క్వాలిటీలోని బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది క్లియర్‌గా మీకు అర్థమవుతుంది. తర్వాత మీ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్‌లోకి వచ్చేసి ఈ ఫోటోని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ అనేది చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కాస్త ఇట్లా చిన్నగా ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఇక్కడ ఒక కీ ఫోన్ అనేది ఇట్లా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్‌లోకి వచ్చండి. స్టార్టింగ్‌లోకి వచ్చేసి దీన్ని కనిపించకుండా ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి, రైట్ సైడ్‌కి అన్నట్లు. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇట్లా కీ ఫోన్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత మళ్ళీ స్టార్టింగ్‌లోకి వచ్చండి. స్టార్టింగ్‌లో ఇట్లా సారీ స్టార్టింగ్‌లో ఇట్లా ఇక్కడ ఒక కీ ఫోమ్ అనేది యాడ్ చేయండి. కీ ఫోమ్ ఇట్లా యాడ్ చేసిన తర్వాత దీన్ని లెఫ్ట్ సైడ్‌కి అన్నట్టు ఇట్లా మూవ్ చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్‌లోకి వచ్చండి. స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్‌లో దీనికి కావాల్సిన ఒక పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను, అక్కడికెళ్ళి పీఎన్‌జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ పీఎన్‌జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ పీఎన్‌జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే పీఎన్‌జీ ఇమేజ్‌పై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఎక్కడి వరకు అంటే ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఆ పీఎన్‌జీ ఇమేజ్‌పై ఇట్లా క్లిక్ చేసి కత్తెర సింబల్‌పై క్లిక్ చేసి లాస్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. తర్వాత కట్ అవుతుంది. తర్వాత ఫస్ట్ దీనికి ఇట్లా ఇట్లా క్లిక్ చేసి దీన్ని కాస్త ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా చూస్తున్నారు కదా, ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ పీఎన్‌జీ ఇమేజ్‌పై మళ్ళీ క్లిక్ చేసి దీన్ని కూడా ఇట్లా జూమ్ అనేది ఇట్లా పెంచుకోండి. పెంచుకున్న తర్వాత చూడండి, మీకు ఎంత కావాలో అంత ఇట్లా పెంచుకొని ఎండ్ వరకు వచ్చేయండి. ఎండ్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక కీ ఫోన్ అనేది ఇట్లా యాడ్ చేసి మీకు లెఫ్ట్ సైడ్ నుంచి మూవ్ అవ్వాలా, రైట్ సైడ్ నుంచి మూవ్ అవ్వాలి అనేది మీ చాయిస్ కనుక మీరు నేను రైట్ సైడ్ అన్నట్లు ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. సో పెట్టుకున్న తర్వాత చూసారు కదా, అది అట్లా మూవ్ అనేది అవుతుంది. ఇట్లా స్లోగా ఇట్లా రివీల్ అనేది అవుతుంది. దాని తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చండి. స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ ఉంచి ఫైనల్‌గా డిస్క్రిప్షన్‌లో నేను ఒక ఫ్లవర్ గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇచ్చాను, అక్కడికెళ్ళి ఆ గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న గ్రీన్ స్క్రీన్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి వాల్యూమ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మ్యూట్లో పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి కిందికి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ కిందకి ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ క్రోమాకీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా గ్రీన్ స్క్రీన్ అనేది పోతుంది. ఇన్కేస్ మీకు పోకపోతే ఇక్కడ కీ కలర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా గ్రీన్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత వీడియో అనేది ఇట్లా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే. అలాగే నా వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ పెట్టుకుని కింద సేవేజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.